బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివరాలను మా ప్రతినిధి ఋషి అందిస్తారు. ఋషి, ఓవర్ టు యు. ఓం గం గణపతియే నమః. గణేష్ నిమజ్జనం ఒక మహాశోభా యాత్ర బయలుదేరింది. భారీ గణనాథుల నుంచి బుల్లి గణనాథుల వరకు 10 రోజులు పూజలు పొంది ఇవాళ నిమజ్జనానికి సిద్ధమై ఇక్కడికి వస్తున్నారు. గణేష్ చతుర్థి ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారో నవరాత్రులు అంతే వైభవంగా అంతే శోభాయమానంగా జరుపుకుని నిమజ్జనానికి వస్తారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల్లో ఆ ఆనందం మనం చూడొచ్చు, ఆ భక్తి చూడొచ్చు. అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న అయితే కనుక, గతంలో నిమజ్జనం అనే ఒక సాంప్రదాయం చెరువుల్లోనూ లేకపోతే కాలువల్లో మట్టితో తీసిన మట్టితో గణేష్ విగ్రహాలను తయారు చేసి 10 రోజులు పూజలు చేసి మళ్ళీ ఆ విగ్రహాలను ఏ మట్టితో తయారు చేశారో మళ్ళీ అదే చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా చెరువుల పునరుద్ధరణ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు కార్యక్రమం చేస్తున్నాయో ఆ కార్యక్రమం అప్పటి నుంచే మొదలయ్యేది. సో గణేష్ నిమజ్జనం అనేది ఎంత ప్రఖ్యాతి చెందిందో ముఖ్యంగా మన భాగ్యనగరంలో ఒక అతి పెద్ద పండగ అని మనందరికీ తెలుసు. గణేష్ ఉత్సవాలు ఒక చిన్నగా మొదలై ఇవాళ 1,00,000 విగ్రహాలకు పైగా హుస్సేన్ సాగర్తో పాటుగా సుమారు 24 చెరువుల్లో, మొత్తం ట్విన్ సిటీస్లో కలిపి 24 చెరువుల్లో 1,00,000 విగ్రహాలకు పైగా ఇవాళ నిమజ్జనం అవుతున్నాయి. భారీ ఏర్పాట్లు చేసింది ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇటు రెవెన్యూ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ, శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా భారీగా ప్రయత్నాలు చేశాయి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము, క్రేన్ నెంబర్ 4 దగ్గర. ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం 21 క్రేన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ మార్గ్ కనెక్ట్ అయ్యే చోట 21 క్రేన్లు ఉన్నాయి. ఒక్కొక్క క్రేన్ దగ్గర మొత్తం ఈ 21 క్రేన్లకు కలిపి అన్ని షిఫ్ట్లో కలిపి 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంటే ఎప్పటికిప్పుడు ఒక్కొక్క భారీ గణనాథుడికి ముందుగానే ఒక నెంబర్ కేటాయించడం జరిగింది, ఒక టైం కేటాయించడం జరిగింది. ఆ టైంకి వాళ్ళు వస్తే ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. చిన్న విగ్రహాలు అయితే వాళ్ళు ఊరేగింపు చేసుకుంటూ వచ్చి నిమజ్జనం చేసుకోవచ్చు. చూద్దాం, మనతో పాటు ఒక బుల్లి గణపతి ఉన్నాడు. వాళ్ళు ఉత్సవాలు పూర్తి చేసుకుని నవరాత్రులు పూజలు చేసి ఇవాళ ఆ గణేశుడిని నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా చేశారు పూజలు? బాగా నిష్టగా చేసాం. 11 రోజులు చాలా బాగా చేసాం పూజలు. ఇప్పటి వరకు మేము గణపతిని ఇది 4వ సారి పెట్టడం జరుగుతుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆటంకాలు అయితే కలగలేదు. ప్రతి ఒక్కసారి మేము పెట్టుతున్నాం, ప్రతి జోస్తోటి పెడుతున్నాం. ఎటువంటి ఆటంకం అయితే జరగలేదు ఇప్పటి వరకు అయితే. అయితే సాధారణంగా అందరూ పెద్ద విగ్రహాలు పెడుతున్నారు కదా, మీరు చిన్న విగ్రహం పెట్టడానికి ఏమన్నా కారణం ఉందా? అంటే ఇంట్లో పెట్టుతున్నాం వినాయకుడిని, మేము నార్మల్గా ఇంట్లోనే పెడతాము. అదే వినాయకుడిని 11 days పెట్టి పూజ చేస్తాము. రైట్. ఇంకా మీరు? మేము కర్ణాటక నుంచి చూసే వచ్చినాం, ఇక్కడ చూడడానికి కోసం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? చాలా ఫెంటాస్టిక్. ఇక్కడ బళ్ళారి డిస్ట్రిక్ట్ సిరుగుప్ప నుంచి వస్తున్నాము. ఇక్కడ కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు బాగా చేసింది. మాకైతే చాలా సూపర్ గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. 1,00,000 ఎకరాలు ఉన్నాయని మాకు న్యూస్ వచ్చింది. దానికోసం వచ్చినాం. 1,00,000 ఎకరాలు ఉత్సాహంగా వచ్చేసినాం. మేము ఖైరతాబాద్ గణపతి చూడడానికి 400 కిలోమీటర్ నుంచి వచ్చినాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇంత జనాల మధ్య మేము ఉన్నామంటే ఈరోజు ఒక అద్భుతమైన ఆదర్శం అనుకుంటున్నాము. ఆ వినాయక చవితి అంత భారీ గణనాథుడిని చూసాక ఏంటి మీ ఫీలింగ్? ప్రత్యేకంగా ఆ వినాయకుడిని చూడడానికి మేము అక్కడి నుంచి వచ్చాము. జై గణపతి మహారాజ్ కి. సరూనా నుంచి వచ్చినాము. మా ఇంట్లో వినాయకుడిని తుర్కంజాల చెరువులు వేసి అక్కడి ఖైరతాబాద్ దగ్గర దర్శనం చేసుకుని ఇక్కడ ట్యాంక్ బండ్కి వచ్చినాం అనమాట. ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఈ సందర్భంతా చూస్తే? చాలా బాగుందండి. ఎందుకంటే తొందరగా వస్తే కొద్దిగా ట్రాఫిక్ బాగుంటుంది, తక్కువ ఉంటుంది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ వచ్చినాము. నాకు తెలిసి ఇంకో 2 గంటల తర్వాత అసలు ఇట్లా కూడా ఉండదు. సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. నిలబడడానికి నుంచోడానికి కూడా ప్లేస్ దొరకదు. కానీ బాగున్నాయి మొత్తం అరేంజ్మెంట్స్ అంతా. చాలా బాగా గవర్నమెంట్ ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా గవర్నమెంట్ బాగా ఏర్పాట్లు చేస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ అయితే అయింది, వాటర్ అయితే ఎలక్ట్రిసిటీ అయితే, ట్రాఫిక్ అయితే, పోలీసులు అయితే చాలా బాగా చేస్తారు. ఇన్ని వేల మంది వచ్చినా, ఇన్ని వేల విగ్రహాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు మాత్రం గవర్నమెంట్ బాగా చేస్తుంది. ఇంకా చాలా చెప్తూ ఉన్నారు, కర్ణాటక నుంచి వచ్చారు, అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. కొంతమంది అయితే ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికే వచ్చామని చెప్తున్నారు. అలాగే చాలా మంది మనం చూస్తే కనుక ఫ్యామిలీస్ అంతా కూడా ఇవాళ ఆదివారం ఒకటి, సాధారణంగా మనకి నిమజ్జనం రోజు ఇక్కడ
భారీగా నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వమే సెలవు ప్రకటిస్తుంది. అయితే ఇవాళ ఆదివారం ఒక రకంగా కలిసి వచ్చింది. చాలా మంది పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తున్నారు. భారీ గణనాథులు ఇంకా బయలుదేరారు. వాళ్ళంతా కోలాహలంగా సందడి చేసుకుంటూ నిమజ్జనంలో వాళ్ళు నృత్యాలతో వస్తూ ఉన్నారు. మనకి కొన్ని సూచనలు ఇచ్చారు జిహెచ్ఎంసీ. 2 గంటల లోపు వస్తే విగ్రహాలు, భారీ విగ్రహాలైనా డైరెక్ట్గా వాళ్ళు కర్బల్ మైదాన్ నుంచి ఇటు ట్యాంక్ బండ్కి వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా పక్కాగా ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. అలాగే ఎక్కడికక్కడ క్రేన్ల దగ్గర ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసిన వెంటనే ఆ వ్యర్థాన్ని తొలగించడానికి కూడా ఎప్పటికప్పుడు సిబ్బంది రెడీగా ఉన్నారు. అయితే ఈసారి ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. హుస్సేన్ సాగర్ యొక్క శుద్ధి చాలా ఇంపార్టెంట్. అలాగే చెరువుల దగ్గర కాలుష్యం యొక్క అమౌంట్ పొటెన్షియల్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు టీమ్స్ ఏర్పాటు చేసింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదాయ ప్రకారం వినాయక నిమజ్జనం సందడిగా సాగాలి, కానీ ఎక్కడా కూడా కాలుష్య కాసారంగా ఉండకూడదు హుస్సేన్ సాగర్ అని గతానికంటే భిన్నంగా ఈసారి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెడికల్ క్యాంప్స్. ఎవరికైనా కాస్త ఈ వాతావరణానికి ఇబ్బంది అయినా, ఎండకి ఫెయింట్ అయినా, లేకపోతే ఏమైనా వాంతులు లాంటి ఇబ్బందులు ఏమన్నా వచ్చినా మొత్తం ఇటు ట్యాంక్ బండ్లో ఒక 4 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ మార్గ్లో ఒక 2 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. అలాగే మొబైల్ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసింది గవర్నమెంట్. సో ఇటు ఏ రకంగా చూసుకున్నా కూడా భక్తులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో పూజలు ఎట్లయితే పూర్తి చేసుకున్నారో నిమజ్జనోత్సవాన్ని కూడా అంతే ఆహ్లాదంగా, అంతే భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకోవడానికి ఇటు జిహెచ్ఎంసీ కానివ్వండి, లేకపోతే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మొత్తం అన్ని ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా గణేష్ యాక్షన్ టీమ్ జిఏటి అనే టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ టీం ఒక్కొక్కళ్ళు మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. ఇటు రెవెన్యూ, శానిటేషన్, జిహెచ్ఎంసీ కలిపి ఒక ఇంజనీర్ లెవెల్ ఆఫీసరు పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఈ గణేష్ యాక్షన్ టీమ్స్ ఎప్పటికప్పుడు తమ టీమ్స్ మొత్తం నిమజ్జనంలో ఎట్లా పూర్తి చేస్తున్నారు, ఎవరికైనా ఇబ్బంది కలుగుతోందా లాంటివన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కటిగా విగ్రహాలు వస్తూ ఉన్నాయి. అలాగే కొంతమంది ఇక్కడ కేవలం చూడడానికి మాత్రమే కొంతమంది వచ్చారు. వాళ్ళు ఈ నిమజ్జనాన్ని చూసి ఎట్లా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చేరు నుంచి. ఎట్లా ఉంది చూస్తుంటే? చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఎవరెవరు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? ఫ్యామిలీ అంతా వచ్చారు సార్. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం. మంచిగా మేము పూజ చేసాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వచ్చామండి. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకుని ఇక్కడికి వచ్చాం గణేష్ నిమజ్జనం చూడడానికి. ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు కేసీఆర్ గవర్నమెంట్. ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, పోలీసు వాళ్ళు కానీ చాలా బాగున్నాయి. ఫ్రీగా వాటర్ బ్యాగర్లు పంచుతున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. పిల్లలతో వచ్చినప్పుడు లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడగా ఈ సంవత్సరం ఆ ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. చాలా ఉత్సాహంగా జనాలు కూడా, క్రౌడ్ కూడా రాను పెరుగుతుంది. ఈసారి పొద్దున్న నుంచే క్రౌడ్ పెరగడం స్టార్ట్ అయింది. చాలా ఆనందంగా ఉంది చూడడానికి. ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళం నుంచి వచ్చారు, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా ఖమ్మం నుంచి వచ్చాము. ఫస్ట్ టైం కేవలం దీనికోసమే వచ్చాము. ఫస్ట్ టైం రావడం ఖైరతాబాద్ ట్యాంక్ బండికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుని కూడా నిన్న దర్శించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అక్కడికి. కానీ ఈ క్రౌడ్ చూస్తే మేము కొంచెం ఇబ్బందిగా అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళడానికి టైం సరిపోయింది. మొత్తం మీద అయితే ఇక్కడ గవర్నమెంట్ కూడా మంచి అలాట్మెంట్ చేసి, మంచి మెడికల్ అయితేనేమి అన్ని బాగా చేసింది. వాటర్ సప్లై కూడా బాగుంది. మేము రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. మేము ఉప్పల్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఉప్పల్లో ఉండి ఉప్పల్ నుంచి రావడానికి 9 గంటలకు బయలుదేరాము. ట్రాఫిక్ డైరెక్షన్స్ ఇచ్చింది కదా, మీరు ఉప్పల్ నుంచి రావడానికి ఫ్రీగానే వచ్చారా? మేము చాలా ఫ్రీగా వచ్చాము. మేము తిరుగుతూ అనుకున్నాం ఇక టయానికి చేరుకుంటామా చేరుకోలేమని, కానీ కరెక్ట్ టయానికి చేరుకున్నాము. ఇంకా అనిపిస్తుంది, చిన్న చిన్న గణపయ్యలు ఉన్నారు, భారీ గణపయ్యలు వస్తున్నారు. సో వాళ్ళ కోలాహలం చూస్తుంటే హైదరాబాద్ గణపయ్యని చూసి కానీ ఇక్కడ నుంచి పోవాలనుకోవట్లేదు. ఇవన్నీ కూడా చాలా యాంగ్జైటింగ్ ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము షాపూర్ నగర్ నుంచి వచ్చినామండి. షాపూర్ నగర్ నుంచి చూసాం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక్కొక్క గణపయ్య నిమజ్జనం అవుతూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. రైట్, అది మనం చూస్తూ ఉన్నాము. రమ్య, మొత్తం ఖైరతాబాద్ గణపతిని చూడడానికి 100 కిలోమీటర్ల నుంచి వచ్చామని చెప్తున్నారు. ఎప్పటిలాగే భాగ్యనగరంలో త్రిశక్తి మోక్ష గణపతిగా ఈసారి ఖైరతాబాద్ లో గణపయ్య అవతరించి ఉన్నారు.